అండి, వెల్కమ్ బ్యాక్ టు చఫీరించి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందామండి. ఇదైతే అసలు ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఇలా గనక చేస్తే చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ముందుగా వీటికి కావాల్సిన ఈ ఫిష్ ముక్కలు నేను కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. అలాగే చింతపండు కొంచెం దీనికి ఎక్కువే పడుతుందండి, ఇది ఇంత సైజు పడుతుంది, కేజీ ఫిష్ అన్నది. అలాగే మామిడికాయ, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, 3 స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందుగా మనం ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఇవన్నీ వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని వీలైనంత ఫైన్గా దాన్ని పౌడర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చింతపండులో నీళ్లు పోసుకుని మామిడికాయ చెక్కుకుని మనం ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. అవి 3 మెత్తగా అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ పేస్ట్ని. ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలని ఇప్పుడు అడుగు మందంగా ఉండే దాకా ఒకటి తీసుకోవాలండి. అందులో చేప ముక్కలు, అలాగే ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు పడుతుందండి. కారం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆయిల్ అయితే దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఒక 50 గ్రామ్స్ వరకు పడుతుందండి ఆయిల్. ఇది మొత్తం ఈ చేప ముక్కలన్నిటికీ మసాలా మొత్తం పట్టించేసేసి ఇలా మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పట్టించేసి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఈ మసాలా కొంచెం ఫిష్లో ఉన్న వాటర్తో కొంచెం కుక్ అయిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి మూత తీసి చూసేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందామండి ఇందులోనూ. ఇలా ఈ విధంగా మొత్తం చింతపండు పులుసు అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో గరిటె పెట్టి తిప్పుకోకూడదండి. ఇలా జస్ట్ అటుపక్క ఇటుపక్క పట్టుకుని మనం చేతితోటి కలపాలి. ఇలా ఒక మరుగు పట్టిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందామండి. ఇది మనకి ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంత తింటే చాలా టేస్టీ వస్తుంది. ఇది ఆంధ్రా స్టైల్ చేపల పులుసు అండి. ఇది చూసారా, మనకి ఈ విధంగా ముక్క అనేది ఎక్కడ ఎరగకుండా కూడా ఇలా వస్తుందన్నమాట. మనం గరిటె పెడితే మనకి ముక్క అనేది విరిగిపోతుందండి. మనం అటుపక్క ఇటుపక్క క్లాత్తో పట్టుకుని మనం జస్ట్ తిప్పితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది, అంతేనండి. మనం ఇప్పుడు మూత తీసి చూసేసరికి మంచి స్మెల్ వస్తుందండి చేపల పులుసు. అంతే, ఎంతో టేస్టీగా మనం చేపల పులుసు అయితే రెడీ చేసేసుకున్నామండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇలా బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.